హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మంత్రి జూపల్లి కృష్ణారావు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనను ప్రజలు ఇంటింటికి ఆహ్వానించి హారతులిచ్చి ఆశీర్వదించారు. గత ప్రభుత్వం జూబ్లీ హిల్స్ ప్రజల కోసం ఏమీ చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటోందని, ఇప్పుడు నవీన్ యాదవ్ను గెలిపిస్తే జూబ్లీ హిల్స్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. कैसे प्रचार करें बोलिए। అందరూ మన చాలా క్యాంపెయిన్ పనులు అన్న వెళ్ళిపోయారు. దయచేసి కమిటీ వాళ్ళు మన కూడా దింపారు. చాలా ఓకే ఫోన్ ఫోన్ తీసుకురా క్యాంపెయినింగ్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి హారతి తీసుకుని బొట్టు పెట్టి హారతి ఇస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వాతావరణం అనేది ఎందుకు ఈ స్థాయిలో మారిందంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన వాళ్ళు మూడు పర్యాయాలు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏం చేయలేదని సమస్య పరిష్కారం బాగుతున్నారు. ఎన్నో మాటలు చెప్పాడు కేసీఆర్, ఏ ఒక్కటి అమలు కాలేదు. రాష్ట్రాన్ని మాత్రం లక్షల కోట్ల అప్పులు మాత్రం చేసి కానీ అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రకాల చెప్పిన ప్రతిదీ కూడా, అంటే మహిళలు ఫ్రీ బస్సు కావచ్చు, సన్న బియ్యం ఇవ్వడం కానీ, రేషన్ సన్న బియ్యంతో పాటుగా 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ ఇవ్వడము, 200 యూనిట్లు కరెంటు 200 యూనిట్లు ఇవ్వడము, ఇట్లా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తారు. రాష్ట్రంలో ఇంద్రమే తీస్తున్నారు. తర్వాత హైదరాబాద్ లో కూడా ఆ కార్యక్రమం మొదలుపెట్టేటువంటి ప్రశ్న. మూడవది ఏంటంటే, ఈ నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి గారి దగ్గర రెండవది ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఉంది కాబట్టి మూడు సంవత్సరాల పదవీ కాలం ఉంది, వచ్చే 5 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంత ఈ యొక్క డివిజన్ లో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఏరియాలో వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే నవీన్ యాదవ్కి ఇస్తేనే, ఓట్లు ఇస్తేనే అది అవకాశం ఉంటుంది.